మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కూటమి పార్టీలో ఉన్న కాపు సోదరులందరితోటి కూడా ఇక్కడ మీటింగ్ వేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే, నిన్నటి దినమున రామచంద్రపురం నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల మధ్య నుంచి కూడా కాపులకి కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనతో అప్పటి పెద్దలందరూ కూడా నిర్ణయించి అప్పటి నుంచి కూడా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమూర్తి గారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఆ ప్రయత్నం అలా కొనసాగి ఇప్పటికి ఒక కార్యరూపం దాల్చడం జరిగింది. దాని నిమిత్తం, దాని అభివృద్ధి దాని కన్స్ట్రక్షన్ నిమిత్తం, దాని అభివృద్ధి నిమిత్తం మనందరం కూడా కలవాలి. ఒకసారి కూటమి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ కూడా, నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా కలిసి కూర్చోవలసిన, మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మా అందరికీ తెలియజేయడంతో నియోజకవర్గంలో ఉన్న కూటమి పెద్దలు, అదేవిధంగా నియోజకవర్గ పెద్దలు అందరూ కూడా రామచంద్రపురం కాపు కళ్యాణ మండపం టౌన్లో నిన్న మీటింగ్ జరగడం జరిగింది. అయితే మీటింగ్ సారాంశంలో చాలా వరకు కూడా దాని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తే బాగుంటుందనే దాని మీద గత కమిటీ, ఇప్పటివరకు తీసుకొచ్చిన కమిటీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి భవిష్యత్తులో కూడా ఈ కమిటీని మరింత విస్తృత స్థాయి కమిటీ చేసి ఆల్రెడీ 10 మంది ఉన్నారు, 10 మందితో పాటు ఇంకో 10 మంది కమిటీని ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా అడగడం జరిగింది. దాని మీద కూడా ఆలోచన చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ ఉందని కానీ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయాన్ని మాకు తెలియజేయలేదు. ప్రెస్ మీట్ ఉండదని చెప్పడం జరిగింది. అయితే మీటింగ్లోకి నిజంగా ప్రెస్ మీట్ అనేది ఉంటే అది మీటింగ్లోకి అలౌ చేయాలి. ఎందుకంటే మీటింగ్లో సారాంశం ఏం జరుగుతుందో ప్రెస్ వాళ్ళకి కూడా తెలియవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మీటింగ్లోకి వాళ్ళని ఎవరిని అలౌ చేయలేదు. అలౌ చేయలేనప్పుడు మళ్ళీ స్పెషల్గా వాళ్ళని ప్రెస్ మీట్ అనేది పెట్టడం అనేది అది కరెక్ట్ చర్య కాదు. ఎందుకంటే మాకు తెలియకుండా ఒక ప్రెస్ మీట్ పెడతాం అనేది మాకు సంబంధించిన విషయం కాదని ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. మేము లేనప్పుడు కొంతమందిని మాకు ఈ విషయం పలానా విషయాన్ని మేము మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా మా కూటమి సంబంధించిన నాయకులను కూడా పక్కన పెట్టుకుని వాసంశెట్టి సుభాష్ గారి మీద చాలా నిందలు వేసి రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఇది చాలా మంచి చర్య కాదు. రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి మీటింగ్కి పిలిచి ఈ నాయకులకే తెలియకుండా, మీరు ఇందాక మీటింగ్లో కూడా మీరు వినుంటారు, వాళ్ళ బాధ కూడా వ్యక్తపరిచారు, వాళ్ళు కూడా తెలియజేశారు. ఇది అసలు కనీసం సుభాష్ గారి మీద మేము మాట్లాడతాం అనేది కూడా మాకు తెలియదండి అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇలాంటిది ప్రయత్నం ఖచ్చితంగా మాకు వచ్చిన సూచనల ప్రకారం, మాకు వచ్చిన దీని ప్రకారం మాకు తెలుస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది. అది మంచి చర్య కాదని చెప్పేసి దాన్ని మేము అందరం ఖండిస్తున్నామని. అంతేకాకుండా ముఖ్యంగా మేము చెప్పగలుగుతున్నది ఏంటంటే, దీన్ని కులాల చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నారు. మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రథమ సిద్ధాంతం కులాలను ఐక్యత చేయడం అనేది మా ప్రథమ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మీద మా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అయి ఉన్నారు, జనసేన పార్టీ అంతా స్టాండ్ అయి ఉంది. దానికి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సహకరిస్తున్నారు కూడా. అయితే దాన్ని కులాల మీద విడదీసి మాకు చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్న వారందరికీ కూడా కబర్దార్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ ఎట్టి పరిస్థితుల్లోని కూడా కులాల పరంగా ఆలోచించాం. అది వ్యక్తిగత విషయాలే తప్ప పార్టీల పరంగా కానీ అభివృద్ధి విషయం కానీ వచ్చినప్పుడు కులాలతో సంబంధం లేకుండా మేమందరం కూటమి ప్రభుత్వంగా ఆలోచించి రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కులాలకి, మా కాపు కులానికి ఏం చేశారని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మాకు ఏ విధమైన లోటు కూడా, మాకు స్వాతంత్ర్య సుభాష్ గారి దగ్గర నుంచి ఏ విధమైన లోటు లేదు. అందులో కొన్ని ప్రపోజల్స్ పంపించినప్పుడు అందులో 60%, 70%, 80% అవుతాయి, 10 or 20% అవ్వకపోతాయేమో కానీ దాన్ని కులపరంగా పక్కన పెట్టిన విషయాలు కాదు. కులపరంగా కూడా మమ్మల్ని ప్రతి దాంట్లోని కూడా మాకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కులస్తులే కాదు మిగిలిన కులస్తులు అన్నట్టు కూడా ప్రయారిటీ ఇస్తూ కూటమి అభివృద్ధి కోసం మేము అందరూ కృషి చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, వాసంశెట్టి సుభాష్ గారి మీద ఏమైనా నిందలు వేస్తే అవి నిన్న మీడియా వారికి తెలియజేసిన మాకు ఏ విధమైన సంబంధం లేదు, అవి నిజాలు కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రిక సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రిక మిత్రులకి, ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులందరూ కూడా, కూటమి కాపు నాయకులందరూ కూడా ముందుగా నమస్కారం అండి. నిన్న
చూసినట్లయితే రామచంద్రపురం నియోజకవర్గ కాపు సంఘానికి సంబంధించిన భవనం నిర్మాణానికి అని చెప్పి ఒక మీటింగ్ అయితే గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు కండక్ట్ చేయడం జరిగిందండి. అయితే మీటింగ్ కోసం అభ్యంతరం అయితే లేదు కానండి, మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని సన్నాసి అని 4 సార్లు సన్నాసి అని ఆ పదాన్ని 4 సార్లు ఉచ్చరించారు ఆయన. దానికి ఏ విధంగా ఆయన సన్నాసి అవుతాడని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే కాపులందరికీ కూడా బాసటగా నిలిచినందుకు సన్నాసి అవుతాడా, కాపులందరికీ కూడా పదవులు ఇచ్చినందుకు సన్నాసి అవుతాడా, కాపులందరికీ కూడా ఒక అన్నలాగా లేదంటే ఒక అండగా ఉన్నందుక దేనికోసం అని చెప్పి ఆ మాట కానీ ఆ పదం కానీ వాడారనేది ఆయన ఒకసారి తెలియజేయాలి. ఎందుకంటే మేము ఆ మాట ఆయన అన్న తర్వాత గౌరవ మంత్రివర్యులు కూడా మేము అడగడం జరిగింది సంఘం తరపున. ఏంటండి మీరు ఏదైనా సందర్భంలో అన్నారా? ఎందుకంటే నిన్న తోట తిరుమతి గారు అన్నారు కాపులు అన్నప్పుడు లేదంటే కాపు నాయకులు అన్నప్పుడు కాపులు ప్రశ్నించే తత్వం లేదని. కాబట్టి మేము కూటమిలో ఉన్నప్పటికీ కులం విషయం వచ్చేసరికి అందరం కూడా ఒకటి. కులంలో వచ్చేసరికి శేఖర్ గారిని కానివ్వండి, లేదంటే శ్రీని గారిని కానివ్వండి, బాబురావు గారిని కానివ్వండి, లేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు ఎవరిని ఎప్పుడు ఏమన్నా కానీ పార్టీలకు అతీతంగా సంఘం వేరు రాజకీయం వేరు అనే ఒక భావంతో మేము పనిచేసే మనుషులు. అందులో భాగంగా మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారిని కూడా అడగా లేదు, నేను ఏ సందర్భంలోనే కూడా సన్నాసి అనే పదం వాడలేదని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు మీడియా ముఖంగా మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే ఆయన అనని మాటని అన్నారని చెప్పి అనడం అనేది చాలా 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 తప్పు. దీన్ని రాజకీయంగా వాడుకుని కాపు కులంలో సుభాష్ గారికి ఉన్న ఒక ప్రత్యేక స్థానాన్ని, ఆయన మీద ఉన్న అభిమానాన్ని చంపుదాము, లేదంటే కాపు నాయకులకి లేదంటే కాపు యువకులకి ఆయనకంటూ ఒక కనెక్షన్ ఏర్పడింది, ఆయనతో ఒక రిలేషన్, ఒక అన్నగా ఆయన ఆదరిస్తున్నారు. దాన్ని చెడగొడదాము, కులాల మధ్య ఒక విద్వేషాలు తీసుకొద్దాం అనే భావంతో అటువంటి మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం అండి. కాబట్టి ఇటువంటి మాటలు కానీ ఇటువంటి చేసి కాపు కులాన్ని కించపరచొద్దని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలండి.